Yes, good morning, everyone. So, are you excited for the session? One second, I'll on my video also. You can see me also, right? Okay. So let's start the session. Not an issue. Like highly excited people are. Okay. Yes, sir. Yes, sir. Shiva Prasad ji, Vijayalakshmi ji, uh, Deepika Reddy ji, Banu Prasad ji. Okay. Uplines are also there. No problem. Highly excited. Chalo, let's start the session. So actually, we thought to discuss about the one excellent product, and already అందరికీ తెలుసు మనం సెషన్ లో లైక్ గ్రూప్ లో కూడా ప్రమోట్ చేసుకున్నాం. సో విచ్ ప్రోడక్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అని. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు ఇంకా ఒక ప్రోడక్ట్ గురించి నాకు డిస్కస్ చేయాలని ఉంది. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అది, చాలా ఫేవరెట్ ప్రోడక్ట్ అది. అది వాటర్ ప్యూరిఫైర్ కాదు, హెయిర్ ప్యూరిఫైర్ కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ ఏబుల్ టు అఫోర్డ్, రైట్? సో నేను ఈ సెషన్ లో ముఖ్యంగా తీసుకోవడానికి రీజన్, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి అంటే దాట్ ప్రోడక్ట్. సో నేను ఆ ప్రోడక్ట్ గురించి రివీల్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. యాజ్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, బట్ ఏ కామన్ సెన్స్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను వాట్ ఈస్ హెల్త్ అని. సో బిఫోర్ దాట్, వెన్ వీ అటెండెడ్ హెల్త్ కేర్ వర్క్ షాప్, మేము ఎప్పుడైతే వెస్టీజ్ స్టార్ట్ చేసామో నవంబర్ లో, స్పిరులినా క్యాప్సూల్ వేసుకోవాలంటే, ఒక ఆమ్లా క్యాప్సూల్ వేసుకోవాలంటే చాలా భయమే ఇది నాకు. ఎందుకంటే నాకు తెలియదు లైక్ వెదర్ ఇట్ విల్ వర్కౌట్ ఆర్ నాట్ అని. బట్ ఎప్పుడైతే హెల్త్ కేర్ వర్క్ షాప్ బై సవితా మ్యామ్ తోని అరేంజ్ చేసామో, చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ అని. సో హెల్తీగా ఉండాలి అంటే మనం ఏ కేటగిరీస్ లో బాగా ఉండాలి అని. సో మ్యామ్, ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అంటే దాని అర్థం తను ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడని అర్థం కాదు. ఈజ్ ఆల్సో మెంటల్లీ ఫిట్, ఈజ్ ఆల్సో ఫిజికల్లీ ఫిట్. తను ఒక సోషల్ వెల్ బీయింగ్, అంటే ఒక సొసైటీతో కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎలాంటి గొడవలు లేవు, ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ లాయబుల్ పర్సన్. సో ఆ పర్సన్ ని మనం హెల్తీగా ఉన్నాము అని అంటాం. సో నేను ఇప్పుడైతే మెంటల్ హెల్త్ గురించి, సోషల్ వెల్ బీయింగ్ హెల్త్ గురించి నేను మాట్లాడాను, బికాస్ ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ టాపిక్. సో నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఫిజికల్ హెల్త్, రైట్? సో మనం ఒక బెటర్ హెల్తీ లైఫ్ స్టైల్ లివ్ చేయాలి అంటే, ఒక లైక్ గుడ్ హెల్త్, వెల్, చాలా ఇన్సైడ్ బాడీ నుంచి చాలా హెల్తీగా ఉండాలి అంటే, యునో, మనం ఎవ్రీ డే అండ్ నైట్ డిఫరెంట్ తోని అటాక్ చేస్తాం. లైక్ డిఫరెంట్ థింగ్స్ తో మనం అటాక్ అవబోతాం. లైక్ సమ్ ఆర్ ది అదర్ వే అండర్ అటాక్ వీఆర్. బట్ మీరు అనుకోకండి టెర్రరిస్ట్లతోని కానీ అటాక్ అవ్వచ్చు, లైక్ లేదు అంటే థీఫ్ కానీ, ఇలాంటి అటాక్స్ కాదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ టాక్సిన్స్. మనం తెలుగులో ఏమంటామంటే విష పదార్థాలు అంటాం దాన్ని. ఇఫ్ యూ కెన్ రీడ్ ద హెల్త్ గైడ్ ఆఫ్ అవర్ వెస్టీజ్, ద ఫస్ట్ పేజ్ లో కూడా మనకు ఉంటుంది దీని గురించి, విష పదార్థాల గురించి. సో దట్ ఈస్ కాల్డ్ టాక్సిన్స్ యాక్చువల్లీ. సో టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ ఎలా అవుతాయి? ఇన్ మెనీ వేస్. త్రూ మనం వాట్ ఎవర్ ద హెయిర్ వి బ్రీత్ ఇన్సైడ్ అవర్ బాడీ, we can get toxins into our body in that way also. And also in the same way, మనం like every day 4 to 5 liters of water కూడా డ్రింక్ చేస్తాం. బట్ do you know our water is very good? No. సో అందులో కూడా చాలా చాలా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్, టాక్సిన్స్ మనకి ఉంటున్నాయి. అవి మనం డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసేస్తున్నాం. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే వి ఈట్ సో మచ్ ఆఫ్ ఫుడ్, మేబీ జంక్ ఫుడ్, మేబీ మన ఇంట్లో వాడే ఫుడ్ కూడా అంతే. బయట చాలా పొల్యూటెడ్ కెమికల్స్ తోని మనకి ఇస్తున్నారు, కాబట్టి చాలా టాక్సిన్స్ మనకి లైక్ బాడీ లోపలికి ఎంటర్ అవుతున్నాయి. సో ఈ బాడీ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ ఈస్, అవి మన బాడీలోనే ఉండిపోతాయి కంప్లీట్. బట్ దేర్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. వీ కెన్ మేక్ అవర్ బాడీ కంప్లీట్లీ వెరీ క్లీన్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ లివర్ అనే ఒక పార్ట్ ఉంటుంది మనకి. ఆ లివర్ ఏం చేస్తుంది అంటే ఈ డిటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట. ఐ విల్ టెల్ యూ అబౌట్ ద డిటాక్సిఫికేషన్ ఆల్సో. సో డిటాక్సిఫికేషన్ అంటే ఏమీ లేదు, డిటాక్సిఫైయింగ్ అవర్ బాడీ. ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే మన బాడీని సర్వీస్ చేయడమే డిటాక్సిఫికేషన్ అంటారు. లైక్ రిమూవింగ్ ఆఫ్ దీస్ ఆల్ టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ వేస్ టు అవర్ బాడీ. సో రిమూవింగ్ దిస్ టాక్సిన్స్ ఇస్ కాల్డ్ డిటాక్సిఫికేషన్, రైట్? సో డిటాక్సిఫికేషన్ చేయడానికి న్యాచురల్ ప్రాసెస్ ఏంటి అంటే లివర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది లైక్ టాక్సిన్స్ ని తీసేయడానికి. బట్ వాట్స్ హ్యాపెనింగ్, మనం ఎవ్రీ డే జంక్ ఫుడ్ కానీ, పొల్యూటెడ్ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల ఎక్కువ నంబర్ ఆఫ్ టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి అనమాట. సో ఎక్కువ నంబర్ ఆఫ్ టాక్సిన్స్ ఎంటర్ అవ్వడం ఏమవుతుంది? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్. సో ప్రతి దానికి
ఒక లిమిట్ ఉంటుంది, రైట్? నేను ఇప్పుడున్న స్టామినా ప్రకారంగా నేను ఒక 50 kgs కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేను, రైట్? ఐ నో దట్. సో ఒకవేళ 70 kgs లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? మేబీ బోన్స్ విరిగిపోతుండొచ్చు, రైట్? ఇన్ ద సేమ్ వే లివర్ కూడా ప్రతిరోజు ఇంత అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ అనేది టాక్సిన్స్ నే ప్యూర్ చేసేస్తుంది. బట్ ఎక్కువ టాక్సిన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? లివర్ కి కూడా బర్డెన్ అవుతుంది, రైట్? ఆ బర్డెన్ అవ్వకూడదు అంటే దేర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ డిటాక్సిఫికేషన్. డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అని మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్, ఎవ్రీ వన్ సీన్, అంటే ఆ ప్రోడక్ట్ ని చూసారు బట్ ఎవరు తీసుకోవడానికి ట్రై చేయలేదు, రైట్ గైస్? మై వాయిస్ ఈస్ ఆడిబుల్ అండ్ రైట్? మై వాయిస్ ఈస్ ఆడిబుల్, రైట్? యూ కెన్ టైప్ yes or no. My video, voice, Audible, everything. sir. Yes, thank you so much. So మనకు ఒక ప్రాసెస్ ఉంది డిటాక్సిఫికేషన్. అది ఎలా చేసుకోవచ్చు అంటే డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ద్వారా మనం చేసుకోవచ్చు, రైట్? సో ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? డిటాక్సిఫికేషన్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి? సో వెరీ సింపుల్ గైస్, మన బాడీలో చాలా హెవీ మెటల్స్ ఉంటాయి, రైట్? అండ్ ఆల్సో మెటబాలిక్ వేస్ట్ కూడా ఉంటుంది మన దగ్గర, లైక్ తినే ఫుడ్ ద్వారా వచ్చిన వేస్ట్ అన్నమాట. లైక్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ టాక్సిన్స్. అండ్ పారాసైట్స్ ఉంటాయి. పారాసైట్స్ అంటే ఇస్ వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా. అండ్ చాలా టైప్స్ ఆఫ్ కెమికల్స్ కూడా మన బాడీలోనే ఉండిపోతాయి. లైక్ వాట్ హ్యాపెండ్, మన పేరెంట్స్ కానీ చూసుకుంటే, మై మామ్ కంప్లీట్లీ ఫ్రమ్ లాస్ట్ 4 to 5 years knee joint పెయిన్స్ ఉన్నాయి మా మదర్ కి. సో ఎవ్రీ మంత్ 5,000 to 6,000 రూపీస్ ఖర్చు పెట్టి, లైక్ తెలుగులో నడుము నొప్పి నొప్పులు అంటారు వాటికి 5,000 to 6,000 రూపీస్ ఖర్చు పెట్టేది మా మదర్. సో ఏదో చిన్న ప్యాకెట్ పౌడర్ ఉంటుంది, అది ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 50 to 75 రూపీస్. అండ్ ఎవ్రీ డే కన్స్యూమ్ చేయాలి. దానికి ఒక్కదానికే 1,500 నుంచి 2,000 రూపీస్ ఖర్చు మా మదర్ కి. బట్ ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మా మదర్, నేను యాక్చువల్ గా చూపెట్టాలనుకుంటున్నా బట్ చాలా పెద్ద బాక్స్ ఉంటుంది, ఆ టాబ్లెట్స్ ఇప్పుడు ఏమీ వేసుకోవట్లేదు. ఆ డ్రగ్స్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే 100% కంప్లీట్ గా అది డిజాల్వ్ అయిపోదు మన బాడీలో. అప్పుడు ఏమవుతుంది, ఆ మిగతా ఏదైతే డిజాల్వ్ అవ్వలేదో మన బాడీలో స్టోర్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కెమికల్స్, రైట్? సో వాటన్నిటిని తీయడానికి మన డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మనకి హెల్ప్ చేస్తుంది, రైట్? దెర్ ఆర్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. రేవతి జీ టోల్డ్ రైట్ నౌ ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఆర్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. వెయిట్ కూడా గెయిన్ అవుతారు. మా మదర్ చాలా వెయిట్ గెయిన్ అయ్యారు యాక్చువల్ గా కంటిన్యూస్ గా 4 to 5 years వాడడం వల్ల. బట్ ఇప్పుడు రైట్ నౌ షీఈస్ కంప్లీట్లీ ఫైన్ విత్ వెస్టీజ్ దట్ వన్ కాల్షియం అండ్ గ్లూకోజమైన్ సప్లిమెంట్. అండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు ఏదైతే డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మనకు ఉందో అది మనం వాడడం వల్ల మనకి ఇవన్నిటిని తీయడం అనే కాదు, మెటబాలిజం వేస్ట్ అయినా, కెమికల్స్ అయినా, లైక్ హెవీ మెటల్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, వీ కెనాట్, ఇవి రిమూవ్ చేయడమే కాకుండా మన కిడ్నీస్ ని, లివర్ ని, అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పింపుల్స్ కానీ, డాండ్రఫ్ కానీ, దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. ఈవెన్ బీపీ ఉన్న వాళ్ళకి అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు అది. నేను కండిషన్స్ చెప్తాను, ఎవరికి ఇవ్వకూడదో చెప్తాను, మిగతా వాళ్ళందరికీ మనం డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ సజెస్ట్ చేయొచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, నన్ను ఏం చేయాలి అంటే, సో ఒక చిన్న థింగ్, రైట్? సో ఎందుకు మనం డిటాక్సిఫికేషన్ చేయాలి, ఎందుకు డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మనం ఖచ్చితంగా వాడాలి అనేది చిన్న ఇంపార్టెంట్ థింగ్. మన హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఎరెక్ట్ గా ఉంటారు, మైండ్ లైక్ వీఆర్ వర్టికల్లీ స్ట్రైట్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది అంటే, మనం టాక్సిన్స్ మన మౌత్ నుంచి కానీ, నోస్ నుంచి కానీ వెళ్ళినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఆ టాక్సిన్స్ అనేవన్నీ మన ఫుడ్ లోపల ఉండిపోతాయి అనమాట. లైక్ గ్రావిటీ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి గ్రావిటీ ద్వారా కిందికి వచ్చేస్తాయి టాక్సిన్స్ అనేవి. సో అవన్నీ ఫుడ్ లో సెటిల్ అయిపోతాయి, రైట్? ఫుడ్ లోపల సెటిల్ అయినప్పుడు ఏమవుతుంది, సో టాక్సిన్స్, ఎక్కువ నంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ ఎక్కడ ఉంటాయి, ఫుడ్ లో ఉంటాయి. అండ్ యునో మన డాక్టర్స్ ఏమంటారంటే, మన ఫుడ్ ఈస్ కాల్డ్ సెకండరీ హార్ట్. ప్రైమరీ హార్ట్ వచ్చేసి ఇట్ ఈస్ left side of our arm, like left side of our chest, actually that is heart, primary heart. But secondary heart, that is called food. So అక్కడ టాక్సిన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం అక్కడ నుంచి టాక్సిన్స్ అన్నిటిని తీసేయాలి, రైట్? సో అక్కడ మనం డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కానీ అటాచ్ చేసుకొని పడుకోగలిగితే, లైక్ వెన్ వి స్లీప్, వైల్ వి స్లీప్, సో మన బాడీ అనేది హారిజాంటల్ గా ఉంటుంది పడుకున్నప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది హారిజాంటల్ గా కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ పార్టికల్ అనేది ఫుడ్ ని టచ్ చేస్తుంది, రైట్? సో టాక్సిన్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, ఫుడ్ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. సో మన డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తుంది అంటే, ఫుడ్ దగ్గర మనం ప్యాచెస్ ని పెట్టుకోవాలి. అదొక చిన్న బ్యాండేజ్ లాగా ఉంటుంది. నైట్ అక్కడ అటాచ్ చేసుకొని మనం ఏం చేయాలి, సాక్సెస్ కూడా వేసుకొని పడుకోవాలి. సో మార్నింగ్ లేసే లోపు
it will completely become very 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 black. సో మీకు వైట్ ఉంటుంది డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది. ఆ వైట్ నుంచి మీకు బ్లాక్ గా కన్వర్ట్ అయింది అంటే ఇన్ యువర్ బాడీ దెర్ ఆర్ థౌజండ్స్ లాక్స్ ఆఫ్ టాక్సిన్స్. చాలా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ ఉన్నాయని అర్థం. యూ కీప్ ఫర్ ద నెక్స్ట్ డే ఆల్సో. ఇమ్మీడియట్ గా మీరు నెక్స్ట్ డే నైట్ కూడా పెట్టండి, ఇమ్మీడియట్ గా మీకు నెక్స్ట్ డే నైట్ కూడా బ్లాక్ రిజల్ట్ వస్తుంది. థర్డ్ డే వస్తుంది, ఫోర్త్ డే వస్తుంది, ఫిఫ్త్ డే కూడా వస్తుంది. సో ఐ విల్ షో సో వాట్ ఈస్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. దిస్ ఈస్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ యాక్చువల్లీ, and I can open it to you for you. But so ఇవి ప్యాచెస్ ఉంటాయి, లైక్ ఇది 5 ప్యాకెట్స్ ఉంటాయి మనకి. 5 ప్యాకెట్స్ లో ఒక్కొక్క ప్యాకెట్ లో మళ్ళీ 2 ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్ లో. సో దట్ మీన్స్ మనకి 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి మనకి 5 days వస్తుంది. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ఇది బ్యాండేజ్ అనమాట. ఇది ఇందులో 10 బ్యాండేడ్స్ ఉంటాయి, 10 పీసెస్ ఆఫ్ బ్యాండేడ్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఇది ఓపెన్ చేసి అక్కడ వైట్ కలర్ ది పైన ఉండాలి, గోల్డ్ కలర్ ది బ్యాండేజ్ కి అతకబెట్టాలి. నైట్ పడుకొని సాక్సెస్ వేసుకొని పడుకోవాలి. సో ఇన్ ద మార్నింగ్ వన్ యూ వోకప్ 6 o'clock కి కానీ 7 o'clock కి కానీ మీరు లేసినప్పుడు ఆ ప్యాచెస్ ని తీసి చూస్తే మీరు చాలా బ్లాక్ కలర్ ఉంటుంది, చాలా డర్టీ స్మెల్ కూడా మనకి వస్తుంది, రైట్? సి వీ కెన్ అప్లై నంబర్ ఆఫ్ వేస్, డిఫరెంట్ ఏరియాస్ లో మనం అప్లై చేసుకోవచ్చు. లెగ్స్ కి, ఫుడ్ దగ్గర కానీ. సో ఇక్కడ కూడా మీరు చూడగలిగితే డిఫరెంట్ ఏరియాస్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బాక్స్ పైన ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ యూ కెన్ గో టు ద వెస్టీజ్ యాప్. మనకు అక్కడ 10 minutes వీడియో కూడా ఉంటుంది అబౌట్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. నేను ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వన్స్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్, రైట్? దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, సో డిటాక్సిఫికేషన్ చేయడం వల్ల మనకి యాంటీ ఏజింగ్ కానీ, ఫేస్ లో గ్లో అవ్వడం కానీ, యూ కెన్ లిటరలీ, నేను మీకు అబౌట్ మ్యాక్ డ్రైవ్ ఆల్సో. సో డోంట్ ఎగ్జిట్ ఎవ్రీవన్, ఎవరు ఎగ్జిట్ అవ్వకండి. సో ఫేస్ లో గ్లో కూడా వస్తుంది. నేను మీకు తర్వాత చూపిస్తాను. నేను డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వాడక ముందు ఎలా ఉండేది, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎంత గ్లో వచ్చింది ఫేస్ లో అనేది నేను మీకు తర్వాత కూడా మీకు చూపిస్తాను లిటరలీ. సో ఫేస్ లో చాలా గ్లో వచ్చింది వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల. అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మదర్ కి, ప్రతి ఒక్క ఫాదర్ కి, ప్రతి ఒక్క పర్సన్ కి ఇంట్లో ఇవ్వండి. నేను ఫస్ట్ మంత్ వెస్టీజ్ లో జాయిన్ అవ్వగానే నేను 3 డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కొనుక్కున్నాను. నేను ఫస్ట్ మంతే. నేను ఎప్పుడు షాంపూ, హెయిర్ ఆయిల్, సర్ఫ్ ప్యాకెట్లు ఇలాంటివి కొనుక్కోవాలి, ఎందుకంటే అవి ఎక్కడైనా మనం కొనుక్కోవచ్చు. దట్ ఈస్ సెకండరీ. నా ప్రైమరీ మోటివ్ ఏంటి వెస్టీజ్ లో జాయిన్ అవ్వడం అంటే, మా ఫ్యామిలీ హెల్త్. సో అందుకనే నేను ఫస్ట్ మంతే ఈ క్లిన్జర్, టోనర్, సబ్బులు, షాంపూలు కొనుక్కోకుండా ఫస్ట్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కొనుక్కున్నాను. ఎందుకంటే మా మదర్, మా ఫాదర్, నేను కానీ, మా సిస్టర్స్ కానీ, ఎవ్రీ వన్ యూజింగ్ లాట్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద సెన్స్ కెమికల్, లైక్ ఏమంటారు, జింకోవిట్ అవ్వచ్చు, క్రోసిన్ టాబ్లెట్స్ అవ్వచ్చు. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ కదా. ఇవి వాడడం వల్ల మనకి చాలా టాక్సిన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఫస్ట్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ నేను తీసుకున్నాను మా పేరెంట్స్ అందరికి. మా పేరెంట్స్ చాలా ఫ్రీగా ఫీల్ అయ్యారు అది పెట్టుకున్న తర్వాత. సో మై కైండ్ సజెషన్ ఇస్, గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ సో దట్ దే కెన్ లివ్ వెరీ హెల్దీ లైఫ్, రైట్? ఇది మనం ఒక 1 month ఒకసారి, 2 months ఒకసారి మన బాడీని డిటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. కొందరికి ఇంకో డౌట్ ఉంటుంది, ఇది ఎన్ని ఇయర్స్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అని. యూ కెన్ సజెస్ట్ అబౌట్ 10 to 12 years అబౌవ్. 12 years అబౌవ్ ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ఎవరికైతే 5 days తర్వాత కూడా ఆ బ్లాక్ గా కనిపించింది, బ్లాక్ గా వస్తుంది అంటే, టాక్సిన్స్ వస్తున్నాయి అంటే, దే కెన్ టేక్ గ్యానోడర్మా అండ్ ఆల్సో కర్క్యూమిన్ ప్లస్. ఈ 2 సప్లిమెంట్స్ కూడా మనం వాడొచ్చు ఎవరికైతే ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇద్దరికి మాత్రం ఇవ్వకూడదు. ఎవరికైతే దెబ్బలు దాకినాయి అంటే, ఎవరైతే wounded పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం అసలు ఇవ్వకూడదు. అండ్ సెకండ్ పర్సన్, మీకు ఫుడ్ థాన్స్ అంటే ఐడియా ఉందా? లైక్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు ఫుడ్ థాన్స్ ఐడియా లేకపోతే నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. రైట్, ఫుడ్ థాన్స్, FOOTTHRONS, థాన్స్. సో ఫుడ్ థాన్స్ అంటే ఏమంటారు తెలుగులో అంటే, ఆనెలు అంటారు. నాకు చిన్న ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఆనెలు కూడా వచ్చాయి. అది ఎందుకు వస్తాయో మనకు తెలియదు, బట్ మనకి పాదం ఉంటుంది కదా, ఫూట్ ఉంటుంది కదా, ఫూట్ కింద మనకి రౌండ్ గా చాలా, వాట్ ఐ కెన్ సే యూ, మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేయొచ్చు ఆనెలు అంటే ఏంటి అనేది. సో అక్కడ మీకు ఇమేజెస్ కూడా కనబడతాయి. ఒక గట్టి ఏరియా, ఒక పింపుల్ లాగా చాలా స్ట్రాంగ్ ఏరియా అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అలా మనకి ఫుట్ మొత్తం అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మనం డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వకూడదు. అండ్ wounded పేషెంట్స్ కి కూడా మనం అసలు ఇవ్వకూడదు. సో దిస్ ఈస్ వాట్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. నా సజెషన్, buy now, order from Vestige POS and from different areas. You can
go to the store and directly and you can take the product and give it to your family immediately, because మనకు తెలుసు కరోనా లైక్ డిఫరెంట్ బ్యాక్టీరియాస్ వైరసెస్ మనకు వస్తున్నాయని, ఇది ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది మన పేరెంట్స్ కి. సో దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ, డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. అండ్ ఎవ్రీ మంత్ మీరు ఎవరైతే ఆర్డర్ పెడుతున్నారో ఖచ్చితంగా ఒక డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కూడా పెట్టండి. దట్ ఈస్ వాట్ ద బెస్ట్ ప్రోడక్ట్ యూ కెన్ కీప్ ఫర్ యువర్ ఫ్యామిలీ, రైట్, than surf packet, than any other product actually, right? So this is the first product. And the second product is one of the amazing product. I literally loved the product very much. Why? Because you will get to know about the information మీకు ఇచ్చేటప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత బెస్ట్ ప్రోడక్ట్ అది, ఎందుకు మనం ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకు మనం వాడాలి అని, రైట్? సో బిఫోర్ దట్ just I want to give you a little bit of information about ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆటోమొబైల్స్ ఏవో ఒక వెహికల్ ఉంది మన దగ్గర. 2 వీలర్ అవ్వచ్చు, 3 వీలర్ అవ్వచ్చు, మైట్ బి 4 వీలర్, మైట్ బి 8 వీలర్, మైట్ బి 6 వీలర్. 6 వీలర్ 8 వీలర్ అంటే బస్ అవ్వచ్చు, కొందరి దగ్గర ట్రాక్టర్స్ ఉంటాయి, కొందరి దగ్గర ఫార్మర్స్ దగ్గర ఖచ్చితంగా ట్రాక్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో యుల్ బి హ్యావింగ్ లారీస్ ఆల్సో, డిసిఎం, సో డిఫరెంట్, జేసీబీ ఉంటుంది మన దగ్గర, ఇంజన్స్ ఉంటాయి, యునో. I don't know, like someone messaged me. So what if we got all 5 days equally black? Yes, రేవతి, నేను ఇందాక మీకు చెప్పాను కదా 5 days కంటిన్యూస్ గా బ్లాక్ వచ్చింది డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల అంటే, సో మీ బాడీలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ ఉన్నాయని అర్థం. దెన్ వీ కెన్ సజెస్ట్ దట్ పర్సన్ మనం కర్క్యూమిన్ ప్లస్ ఆర్ గ్యానోడర్మా, ఈ 2 సప్లిమెంట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి, సో దట్ వాళ్ళు ఎవ్రీడే కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి టాక్సిన్స్ అనేవి తక్కువ. Right guys, any doubt unda inka detox food patches gurinchi? If yes, you can type yes, or you can type the directly to me. Yes, clear. So thank you. So we'll go to the next product, no problem. Clear sir, thank you so much. So automobile industry ప్రతి ఇంట్లో ఏదో ఒక వెహికల్ అయితే ఖచ్చితంగా ఉంది. 2 వీలర్, 3 వీలర్, or 4 వీలర్, or 8 వీలర్, ఎనీ ప్రోడక్ట్. సో మన ఇండియాలో ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక వెహికల్ వాడుతున్నారు ఖచ్చితంగా. సి ఇప్పుడు మా ఇంట్లోనే చూసుకుంటే మా డాడీ ఉంటారు, నేను ఉంటాను. సో అదర్ దాన్ దట్ నో వన్ కెన్ డ్రైవ్ ఎనీ వెహికల్ ఇన్ మై హోమ్. మై మదర్ కానీ స్కూటీ నడిపించలేరు. బట్ మా ఇంట్లో స్కూటీ ఉంది, స్ప్లెండర్ ఉంది, అండ్ ఒక కార్ కూడా ఉంది. 3 వెహికల్స్ ఉన్నాయి. అంటే పీపుల్ కన్నా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి ప్రతి ఇంట్లో. అండ్ మా నైబర్ హౌస్ లో చూసుకుంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురే నడిపిస్తారు. యూనో పల్సర్ ఇస్ దేర్, యాక్టివా ఇస్ దేర్, 2 సుమోస్ ఉన్నాయి, ఒక డిసిఎం ఉంది, లారీ ఉంది. దర్ ఆర్ నంబర్ ఆఫ్ వెహికల్స్ నైబర్స్ పక్కన. సో అలా మా విలేజ్ లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 100-150 కార్స్ ఉన్నాయి మా విలేజ్ లోనే. అండ్ ఒక 3000-4000 పాపులేషన్ ఉంటుంది. అండ్ యూ కెన్ 100+ కార్స్ ఉన్నాయి, 1000+ బైక్స్ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా మీకు వెహికల్స్ అయితే కనబడుతూనే ఉంటాయి ఇండియాలో. సో దీని ద్వారా ఎక్కువ పొల్యూషన్ కూడా జరుగుతుంది. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, మన కంట్రీలో 8 పీపుల్ చనిపోతే 1 పర్సన్ ఈస్ డైయింగ్ బికాస్ ఆఫ్ ది లంగ్ ఫెయిల్యూర్, ఆర్ బికాస్ ఆఫ్ దిస్ టాక్సిన్స్, ఆర్ పొల్యూషన్. దీని వల్ల పీపుల్ చనిపోతున్నారు చాలా మంది. సో అది రేషియో ఏంటి అంటే 1:8 రేషియోలో పీపుల్ పొల్యూషన్ ద్వారానే చనిపోతున్నారు. ఉదయ్జీ, దిస్ ఇంకా ఎంతసేపు ఉంది మనకు టైం? Guys, how much time we have? Like, who created this ID? So that we can No complete or time enjoy. limit, sir. No time. No time No time limit. limit. Okay. No problem. Yes. సో మనకి ఇప్పుడు మనం చూసుకుంటే, మనం ఎప్పుడైతే వెహికల్ కొత్తది కొనుక్కుంటామో ఒక 1 year, 1.5 year వరకు చాలా స్మూత్ గా నడుస్తుంది బండి అనేది. అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఇంజిన్, ఎనీ మైట్ ఆఫ్ వెహికల్, ఎనీ వెహికల్ మైట్ బి. సో బట్ ఆ వెహికల్ మాత్రం 1.5 year వరకు చాలా బాగా రన్ అవుతుంది వెహికల్ అనేది. బట్ ఇన్ ద సేమ్ వే ఒక 1.5 year తర్వాత మనకి డిఫరెంట్ సౌండ్స్ రావడం కానీ, లేకుంటే ఎమిషన్ ఎక్కువ ఉండడం, లైక్ పొగ ఎక్కువ రిలీజ్ చేయడం అవ్వచ్చు. నెక్స్ట్ వాట్ ఐ కెన్ సే యూ, సర్వీస్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం కావచ్చు, మైలేజ్ డిక్రీజ్ అవ్వడం కావచ్చు, దెర్ ఆర్ వైబ్రేషన్స్ అవ్వచ్చు, స్మూత్ గా వెళ్ళకపోవడం అవ్వచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది బైక్ కి స్టార్ట్ అవుతాయి. అండ్ యునో దెర్ ఈస్ వన్ ప్రాబ్లమ్ టు మై స్కూటీ యాక్చువల్లీ. అది తుమ్ముతూ ఉంటుంది అనమాట. దానికి చాలా కోల్డ్ ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఎక్కువ డస్ట్ పార్టికల్స్ అందులో ఫామ్ అవుతాయి కాబట్టి. ఒక కార్పెంటర్ అని ఒకటి ఉంటుంది, అందులో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ పోవడం వల్ల అలా ఉంటుంది. అండ్ ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, నార్మల్ గా రెడ్ కలర్, రెడ్ కలర్ ఉంటుంది, బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది. బట్ అది సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఎక్కువ వాడడం వల్ల బ్లాక్ కలర్ లో అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి దాని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది.
రైట్. సో మన వెస్టీజ్ ప్రోడక్ట్ ఒకటి కొత్తగా లాంచ్ అయింది, నానో ఎనర్జైజర్ మ్యాక్ డ్రైవ్ ఫర్ 2-wheeler and 4-wheeler and any other different types of vehicles also. So recently launched on 8th June 8th రోజు లాంచ్, June 18 సారీ లాంచ్ అయింది. సో దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మనకు బండి యొక్క వైబ్రేషన్స్ తక్కువ అయిపోతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ బెనిఫిట్. సి if anyone wanted to note down, you can note down the benefits. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి వైబ్రేషన్ ఆఫ్ ది బైక్ ఆర్ కార్ మనకి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇది వాడడం వల్ల. నేను ఎలా వాడాలో అవన్నీ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, వైబ్రేషన్ తక్కువ అవుతుంది, మనకి సౌండ్ కూడా తక్కువ అవుతుంది. పొల్యూషన్, మనకి పొల్యూషన్ జనరల్ గా ఎవ్రీ బైక్ ఎవ్రీ కార్ పర్ ఇయర్ కి 4200 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అనమాట. అది కూడా 70 to 80% మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైలేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు 10 to 15% మైలేజ్, ఎందుకంటే ఇంజన్ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంజన్ ఎఫిషియన్సీ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైఫ్ స్పాన్ ఆఫ్ ఇంజన్ ఇంక్రీజ్ అవుతుంది. సర్వీస్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సో రాసుకున్నారు కదా అందరూ? ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ అగైన్ ఐ కెన్ రిపీట్ ఇట్. Guys, everyone written? You can type. Yes. So vibration decrease అవుతుంది, sound decrease అవుతుంది, and pollution decrease అవుతుంది, mileage increase అవుతుంది, engine efficiency increase అవుతుంది, next life span increase అవుతుంది, సర్వీస్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో మన ఇవన్నీ అడ్వాంటేజెస్ ఎలా వస్తున్నాయి అంటే వెరీ సింపుల్. యునో ఈ డిటో వాట్ ఐ మీన్ టెలింగ్ ఇస్ మ్యాక్ డ్రైవ్ లో మనకి చిన్న ప్యాకెట్ ఉంటుంది. ఐ హావ్ లిటరల్లీ బాట్ మ్యాక్ డ్రైవ్ ఆల్సో. దిస్ ఇస్ మ్యాక్ డ్రైవ్. సో ఐ హావ్ జస్ట్ బాట్ బిఫోర్ 2 days బ్యాక్ ఫర్ మై స్కూటీ. సో స్కూటీ అనుకోకండి, నెక్స్ట్ నేను కొనుక్కుంటున్నాను పెద్ద బండి కూడా, నో ప్రాబ్లం. సో నేను మా ఇంట్లో స్కూటీ ఉంది, బైక్ ఉంది అండ్ కార్ కూడా ఉంది. సో నెక్స్ట్ మంత్ ఐఎమ్ పర్చేసింగ్ ఫర్ కార్ ఆల్సో. సో దిస్ మంత్ ఐ వాంట్ టు టెస్ట్ ఫర్ మై బైక్. సో ఇదేంటి అంటే 2-wheeler కి నేను తీసుకొచ్చాను. దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటో నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో మీ ముందే నేను ఇప్పుడు ఓపెన్ కూడా చేస్తాను. నేను ఇంకా ఓపెన్ చేయలేదు యాక్చువల్గా. సో this is our 30 ml pack. This is our 30 ml pack Mac Drive for 2-wheeler. సో ఇది మనకి ఏం చేస్తుంది, ఏం బెనిఫిట్ అంటే మనం లెటెస్ట్ టేక్ మీరు సర్వీస్ చాలా రీసెంట్ గా చేశారు, ఒక 15 days 1 month బ్యాక్. సో మీ ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సో యూ కెన్ యాడ్ దిస్ 30 ml ప్యాక్ టు యువర్ ఇంజిన్, రైట్? ఇది మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 6 months 8 months సర్వీస్ చేపించి చాలా ఎక్కువ మంత్స్ అవుతుంది అంటే ఇంజిన్ ఆయిల్ మీరు ఆల్రెడీ ఖరాబ్ అయి ఉంటది, అంటే పొల్యూట్ అయిపోయి ఉంటది. అది మీరు చేంజ్ చేసుకొని కొత్త ఇంజిన్ ఆయిల్ పోసి మీరు మ్యాక్ డ్రైవ్ పోయండి, దానివల్ల మీకు ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది, రైట్? జస్ట్ ఇది 30 ml డైరెక్ట్ గా ఇంజిన్ లో పోసేయచ్చు. మనం పెట్రోల్ లో పోయకండి, ఇంజిన్ లో పోయాలి మనం ఇది, రైట్? దిస్ అన్ ఇంజిన్ ఆయిల్. సో దీని వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేశాను. బట్ ఇది వాడడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఒక కస్టమర్ కి బెనిఫిట్ ఏంటి, ఒక డిస్ట్రిబ్యూటర్ కి బెనిఫిట్ ఏంటి, నేను మీకు అది డిస్కస్ చేస్తాను, రైట్? అండ్ యునో ఈ 30 ml యాడ్ చేసిన తర్వాత ఇందులో ప్లాటినం అండ్ జిర్కోనియం అని ఒక చాలా నానో మిల్లీమీటర్ పార్టికల్స్ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ మనకి ఒక సిలిండర్ ఉంటుంది, ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్. యునో మీరు ఇంజన్ ఎలా వర్కౌట్ జరుగుతుంది అని చూడగలిగితే ఐ కెన్ షో యూ ఇన్ దిస్ పిక్చర్. ఎస్, ఇక్కడ మీరు చూడగలిగితే లైక్ మేబీ లైట్ ఈస్ కమింగ్. ఎస్, దిస్ ఇస్ అన్ ఇంజన్. పైన పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్ అనేది పైకి కిందికి మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో బైక్ కొత్తగా ఉన్నప్పుడు ఏంటి అంటే దాని పక్కన ఉన్న సిలిండర్ చాలా స్మూత్ గా ఉంటుంది, అందుకే స్మూత్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ నీకు ఆల్రెడీ బైక్ కొన్నప్పుడు నీకు ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి, వైబ్రేషన్, సౌండ్, ఎఫిషియన్సీ, ఎవ్రీథింగ్. బట్ 1.5 year 2 years తర్వాత ఒక 15,000 kilometers 20,000 kilometers డ్రైవ్ చేసిన తర్వాత యునో లిటరలీ వాట్ హ్యాపెన్స్, అక్కడ పక్కన ఉన్న సిలిండర్ ఏదైతే ఉంటుందో చాలా రఫ్ గా తయారైపోతుంది అనమాట. మీకు ఇక్కడ కూడా చూడొచ్చు, నేను స్టేటస్ కూడా పెట్టాను. ఇది చాలా రఫ్ గా ఉంది, ఈ ఏరియా వచ్చేసి చాలా రఫ్ గా ఉంది అండ్ ఈ ఏరియా వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ
మ్యాక్ డ్రైవ్ ఇంజన్ లో పోయకముందు ఇలా రఫ్ గా ఉంటుంది మన సర్ఫేస్ అనేది, సిలిండర్ సర్ఫేస్. బట్ మ్యాక్ డ్రైవ్ పోసిన తర్వాత ఇలా స్మూత్ గా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మనకు అడ్వాంటేజ్ ఆటోమేటిక్ గా జరుగుతుంది, ఎందుకంటే పిస్టన్ మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. వెరీ సింపుల్, రైట్? సో దీని వల్ల మనకి కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి అంటే అడుగుతారు, అమ్మో ఇంత ప్రైజా అంటారు వాళ్ళు. బట్ వాళ్ళకి బెనిఫిట్స్ చెప్పిన తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు చాలా తక్కువ ప్రైస్ ఉంది అని. ఎలా నేను మీకు చెప్తాను, రైట్? సో బెనిఫిట్ ఏంటి అంటే రఫ్, ఆ సిలిండర్ అనేది రఫ్ నుంచి స్మూత్ అవుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకు వస్తాయి. బట్ ఎంత మనీ మనం సేవ్ చేసుకోవచ్చు అంటే వెరీ సింపుల్ గైస్. లెట్ us టేక్ కార్. ఒక కార్ ఒక ఇంజన్ లో మనం పోసాం. ఇంజన్ లో మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో కార్ కి ఇంజన్ అంత ఇంపార్టెంట్, బైక్ కి ఇంజన్ అంత ఇంపార్టెంట్. ఇంజన్ లేకపోతే బండి నడవదు కదా. అందుకనే దాన్ని కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఈ మ్యాక్ డ్రైవ్ అనేది 30,000 కిలోమీటర్స్ వరకు లాంగ్ లాస్ట్ అవుతుంది. ఎస్, సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు స్క్రీన్ షేర్ సంథింగ్. సాయి కుమార్ జీ. ఎస్, ఐ విల్ కంటిన్యూ ద థింగ్. ఎస్, యూ అండర్స్టూడ్ హియర్. బిఫోర్ వచ్చేసి ఎలా ఉంది చూడండి, ఆఫ్టర్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో ఇలా చేంజ్ అవ్వడం వల్లనే మనకు అవన్నీ బెనిఫిట్స్ అనేవి వస్తాయి, అడ్వాంటేజెస్ అనేది మ్యాక్ డ్రైవ్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాక్ డ్రైవ్ అని. సో అవన్నీ మనం తీసుకోవచ్చు. సో ఎంత మనీ మనం సేవ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చెప్తాను. వెరీ సింపుల్. మనకి 30,000 కిలోమీటర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో వెరీ సింపుల్, మనకి 30,000 కిలోమీటర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో 30,000 కిలోమీటర్స్ అంటే ఎంత? సపోజ్ మా కార్ వచ్చేసి 18 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది మాకు కార్. సో 18 కిలోమీటర్స్ అంటే 30,000 కిలోమీటర్స్ వరకు మా డాడీ 1700 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మా కార్ కన్జ్యూమ్ చేస్తుంది, రైట్? 30,000 కిలోమీటర్స్ కి యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్? మ్యాథ్స్ కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకోండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ లిటరలీ యూ కెన్ షేర్ వైట్ బోర్డ్. ఎస్. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ హియర్, ఇప్పుడు how can I write this? Okay, edit. Yes, 30,000 కిలోమీటర్స్ వరకు ఈ మనకి మ్యాక్ డ్రైవ్ అనేది అలానే ఉంటుంది. సో మా కార్ మైలేజ్ వచ్చేసి 18 కిలోమీటర్స్ పర్ లీటర్. సో వాట్ హ్యాపెన్స్, మా డాడీ అప్రాక్సిమేట్లీ 30,000 కిలోమీటర్స్ కి 1666 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మా డాడీ కన్జ్యూమ్ అవుతుంది మా కార్ అనేది. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, సమ్ డాగ్స్ ఆర్ షౌటింగ్ అవుట్ సైడ్. సో ఇప్పుడు దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? ఐఎమ్ అరైజింగ్ యాక్చువల్లీ. సో 1666 పెట్రోల్ మనం లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తాం. బట్ ఇప్పుడు మనకి 15% మనకి మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. సో వాట్ హ్యాపెన్స్ అట్ ద టైమ్? 15% అంటే అప్రాక్సిమేట్లీ 2 to 3 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కార్కి, రైట్? అప్పుడు మనకి ఏమవుతుంది? ఏబుల్ టు అండర్స్టాండ్ గైస్? వెరీ సింపుల్. 30,000 కిలోమీటర్స్ వరకు వస్తుంది ఇది. టోటల్ 30,000 కిలోమీటర్స్ కి 18 కిలోమీటర్స్ మా కార్ మైలేజ్ ఇస్తే మా డాడీ 1700 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మా డాడీకి కార్ కన్జ్యూమ్ చేస్తుంది. సో దీని వల్ల మనకి 15% ఎక్కువ మైలేజ్ వస్తుంది. అంటే పర్ లీటర్ కి 2 to 3 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1600 లీటర్స్ కదా పెట్రోల్, 66 ఇంటూ 2 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్కువ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 3,332 కిలోమీటర్స్ మా డాడీకి ఎక్కువ మైలేజ్ వచ్చింది. అప్ టు 30,000 కిలోమీటర్స్ వరకు ఇంత మైలేజ్ మా డాడీకి ఎక్కువ వచ్చింది అనమాట. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటి మా డాడీకి? వెరీ సింపుల్. సో ఇప్పుడు 3,332 కిలోమీటర్స్ డివైడ్ బై మా డాడీ కార్ ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పాను? 18. దట్ మీన్స్ మా డాడీ వచ్చేసి 185 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు మా డాడీ. ఏబుల్ టు అండర్స్టాండ్? మా డాడీకి మైలేజ్ ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ రన్ అయింది? 3,332. దట్ మీన్స్ 18 మైలేజ్ ఇచ్చింది. సో 18 కిలోమీటర్స్ ఎంతకు వస్తుంది? 1 లీటర్ కి. సో 185 లీటర్స్ మా డాడీ సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 185 లీటర్స్ పెట్రోల్ సేవ్ చేసుకోవడం వల్ల మా డాడీకి ఎంత మనీ సేవ్ అయింది? హౌ మచ్ మనీ లిటరలీ మై డాడ్ సేవ్డ్? సమ్వన్ ఇస్ కీపింగ్ యారో మార్క్.
సో ఇప్పుడు మా డాడీ 185 కిలోమీటర్స్ ఆఫ్ పెట్రోల్ సేవ్ చేసుకోవడం వల్ల ఇంటూ ఇప్పుడు 1 లీటర్ డీజిల్ ఎంత అయింది, సారీ డీజిల్ ఆర్ పెట్రోల్ సంథింగ్, సో అప్రాక్సిమేట్లీ 80 రూపీస్ ఉంది మనకి. లెట్ us టేక్ ఈక్వల్స్ టు మా డాడీ అప్రాక్సిమేట్లీ 14,000 రూపీస్ మనీ సేవ్ చేసుకోవచ్చు. మా డాడీ 14,000 రూపీస్ మనీ మా డాడీ సేవ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి కార్ మ్యాక్ డ్రైవ్ ఎంత ఉంది, కార్ మ్యాక్ డ్రైవ్ మనకి కాస్ట్ ఎంత ఉంది, 1600 rupees. Yes, Saikumaji told exactly 1600 rupees we have Mac Drive cost per car. సో ఇప్పుడు మనకి 14,000 రూపీస్ మనీ సేవ్ చేసుకుంటున్నాం కదా, మైనస్ 1600 రూపీస్. సో మీరు ఎంత సేవ్ చేసుకోవచ్చు, 12,400 రూపీస్ మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. గైస్ 12,400 రూపీస్ ఇస్ ఎ హై అమౌంట్ ఆఫ్ మనీ యూ కెన్ సేవ్ ఆన్ యువర్ కార్. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే మీరు బైక్ కి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 10,000 మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సేమ్ క్యాలిక్యులేషన్ అక్కడ మీరు 18 మైలేజ్ బదులు పెట్టుకోవాలి. సమ్ స్ప్లెండర్ వచ్చేసి 70 ఇస్తుంది, 60 ఇస్తుంది. అకార్డింగ్ టు దట్ వీ కెన్ క్యాలిక్యులేట్. సో బైక్స్ కి వచ్చేసి అప్రాక్సిమేట్ గా 10,000 మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ కార్స్ కి వచ్చేసి మనం అప్రాక్సిమేట్లీ 14,000 మనం సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ గైస్. మీ ఫాదర్ కి సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాక్డౌన్ లో మనకు ఆల్రెడీ ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది పెట్రోల్ కి, డీజిల్ కి కూడా. సో ఈ మ్యాక్ డ్రైవ్ ఇవ్వడం వల్ల, మీరు ఇప్పుడు మ్యాక్ డ్రైవ్ ఇవ్వడం వల్ల కూడా మీకు మీ ఫాదర్స్ కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ మీకు సేవ్ అవుతుంది. వెరీ సింపుల్. సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ యాక్చువల్లీ గైస్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. If you can save 12,400 for 2 months, we can also buy water purifier also, sir. Yes, very simple. See, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన వెస్టీజ్ ప్రోడక్ట్ ఏదైనా సరే. వన్ సెకండ్. ఎస్ ఎస్, మన వెస్టీజ్ ప్రోడక్ట్ ఏదైనా సరే, వెస్టీజ్ ప్రోడక్ట్ ఏదైనా, వెస్టీజ్ మేనేజ్మెంట్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది అంటే దానికి అమేజింగ్ అండ్ అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి, అమేజింగ్ పర్పస్ కూడా ఉంటుంది. పర్పస్ లేనిదైతే వెస్టీజ్ మాత్రం ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయకూడదు. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే, అది మేబీ అష్యూర్ సోప్ అయినా సరే, మేబీ వాటర్ ప్యూరిఫైర్ అయినా సరే, ఎయిర్ ప్యూరిఫైర్ అయినా సరే, ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ అమేజింగ్ గైస్. ట్రై టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ సో దాట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో మీరు కూడా బెటర్ గా ప్రమోట్ చేయగలుగుతారు, రైట్? సి సమ్ టైమ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఈస్, మనం హెల్త్ సప్లిమెంట్స్ మనం వాడట్లేదు, బట్ వీఆర్ ఆస్కింగ్ అవర్ పేరెంట్స్, ఆస్కింగ్ అవర్ నైబర్స్, ఆస్కింగ్ అవర్ ఫ్రెండ్స్ టు యూస్ హెల్త్ సప్లిమెంట్స్. సో ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అయితే ఇలానే అడిగారు, నువ్వు వాడుతున్నావారా అని. నేను చూపెట్టాను వాళ్ళకి, నా ఫోటో కూడా చూపెట్టాను ఎన్ని హెల్త్ సప్లిమెంట్స్ నేను వాడుతున్నాను అని. దట్స్ వై దే ఆల్సో టేకింగ్ హెల్త్ సప్లిమెంట్స్. మనం వాడింది ఎవరికి ప్రమోట్ చేయలేము, వాడితే ఇంకా బెటర్ గా మనం ప్రమోట్ చేయగలుగుతాం. దట్స్ వై నా టీంలో ఫస్ట్ ప్రోడక్ట్ ఎవరు కొనుక్కున్నారు మ్యాక్ డ్రైవ్ అంటే నేనే కొనుక్కున్నాను అది. ఎందుకంటే నేను వాడింది మీకు చెప్పను నేను. దట్స్ వై ఐ బాట్ ద నానో ఎనర్జైజర్. అండ్ ఇప్పుడు సెషన్ కి తీసుకోవడానికి కారణం కూడా నేను వాడుతున్నా కాబట్టి. ఐ మీన్ జస్ట్ టుక్ ద ప్రోడక్ట్. సో నేను రేపు సర్వీస్ సెంటర్కి వెళ్ళి బైక్ ని సర్వీస్ చేపించి నేను అందులో ఆయిల్ పోయడమే ఇంకా. సో దెన్ ఐ కెన్ అండర్స్టాండ్. వెరీ సూన్ నేను శశిజీతో నేను ఇద్దరం కలిసి వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాం అబౌట్ మ్యాక్ డ్రైవ్. మీన్స్ లైక్ ఎలా మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఆల్సో యూనో ఎఫిషియన్సీ ఎలా పెరిగింది, సౌండ్ ఏం రావట్లేదు, అండ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ద వీడియో ఆల్సో సూనర్, వెరీ సూనర్. This is from my side, Udayji. You can unmute yourself once. Hello, thank you so much, sir. Yes, Udayji, thank you. Yes. For taking out time for us, sir. Awesome calculation, sir. అసలు చాలా మందికి తెలియదు, ఇలా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్ని. అండ్ టుడే సో నాట్ అబౌట్ నా మ్యాక్ డ్రైవ్ గురించి కూడా కాదు, డిడక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ జస్ట్ 40 minutes లో అయిపోతుంది అనుకున్నాను, జస్ట్ 35 minutes లోనే మీరు టూ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ డెఫినెట్లీ ఈ ప్రొడక్ట్ ఏదైతే క్యాలిక్యులేషన్ మేము నేర్చుకున్నామో మా పేరెంట్స్ కి ప్లస్ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను సార్. విత్ దిస్ ప్రొడక్ట్ గైస్ బిలీవ్ మీ, మనం 50% మనం బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? సో ఒకటి సింపుల్, ఈ రోజు ఎంత క్యాల్కులేషన్ అవుతుందో ఎంత కూడా మీకు క్లియర్ గా చూపించింది ఏంటంటే, చాలా మందికి తెలుసు బట్ ఎలా చెప్పాలి ఏంటో చాలా మందికి తెలియదు. సో దట్ అందుకోసం అయితే జరిగింది.
సో ఇంకా కూడా మనం ఒకవేళ యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మన టీం వాళ్ళకి కూడా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడే Yes, నేను Uday. మళ్ళీ వేసుకొని వెళ్ళి, సో నేను వెళ్ళి కూడా నేను తీసుకోబోతున్నాను సార్. Yes, awesome, అండ్ awesome, గైస్ Uday. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈవినింగ్ 6 o'clock కూడా మనకి ట్రైనింగ్ ఉంది. ఎస్, ఉమెన్స్ హైజీనిక్ హెల్త్ గురించి. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ డోంట్ మిస్ ఇట్ గైస్. సో మీ ఫ్రెండ్స్, లిమిట్ ఇస్ 500 పీపుల్. మీ ఫ్రెండ్స్ యాజ్ ఎ గర్ల్స్, మీ మదర్స్ ని, మీ ఆంటీ వాళ్ళని, మీ పిన్ని వాళ్ళని, మీ పెద్దమ్మ ఎవరున్నా కూడా మీరు అరేంజ్ చేయించండి. సో డెఫినెట్ గా మనం ఒక అవేర్నెస్ అయితే మనం అంటే తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు అందరం లాక్డౌన్ లో ఉన్నాం, బట్ 365 days ఒక పర్సన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కంటిన్యూస్ గా, అంటే వాళ్ళు మన మదర్సే. సో వాళ్ళకి రెస్ట్ అని లేదు. వాళ్ళ హెల్త్ గురించి మనం ఆలోచించకపోతే ఇంకా మనం ఆలోచించి కూడా వేస్తే. సో అందుకోసమే మీ మదర్ ని మీరు అటెండ్ అవుతుంటే మీ మదర్ ని పక్కన ఖచ్చితంగా కూర్చోబెట్టుకొని మీరు ఆ సెషన్ అయితే అటెండ్ అవ్వండి. సో మీకు కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో నేను ఆల్రెడీ నిన్న స్టేటస్ పెట్టా, చాలా మంది అడిగారు, నేను వాళ్ళకు కూడా లింక్ షేర్ చేశాను. అండ్ డోంట్ మిస్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ గైస్. ఫ్రమ్ మై సైడ్, థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, సో ఇప్పుడు యాక్చువల్ గా నేను చూసాను, సెల్ఫ్ పర్చేస్ కూడా కొందరు చేయలేకపోయారు ఈ మంత్. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఆర్ మ్యాక్ డ్రైవ్ యూ క్యాన్ టేక్ ఆన్ ద సెల్ఫ్ పర్చేస్ దిస్ మంత్. ఎందుకంటే మీ గ్రూప్ లో ఎంతో అంత పీవీ జరుగు ఉంటుంది. సో దానికి మీకు పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు జనరేట్ అవ్వాలి అంటే సెల్ఫ్ పీవీ మనం 20 అబౌవ్ తీసుకొని ఉండాలి. సో డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఈస్ హ్యావింగ్ 33 పీవీ, రైట్? మనకి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మై సజెషన్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఆర్ మ్యాక్ డ్రైవ్ for 2-wheeler or 4-wheeler. So thank you so much guys for your time, and love you guys. So we will rock this month also. We have still 2 to 3 more days. Definitely we will do bigger this month also. Thank you so much guys.